నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ కనువిప్పు. రచించిన వారు యశోద పుల్లకుర్త గారు. ఆ రోజు శుక్రవారం రైతు బజారులో కూరలు కొందామని వచ్చిన సరోజిని తమ వీధి చివర్లో ఉంటున్న శ్యామల మాటలకు తలెత్తి చూసింది. చక్కగా కొడుక్కి పెళ్లి చేసి కోడలి తెచ్చుకుని ఉంటే నీకీ బాధ్యతలు ఉండేవి కాదుగా వదినా. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు ఈ శ్యామలకెందుకో తన స్వయ విషయాలు మాట్లాడకపోతే బావుండదని. దేనికైనా సమయం రావాలి శ్యామల. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆపడం ఎవరి తరమూ కాదు. ఇంతకీ నీ కూతురు అత్తవారింటి నుండి ఏవో గొడవలు పెట్టుకుని వచ్చేసిందని, విడాకుల కోసం ప్రయత్నిస్తుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే వెదవచెవులు ఎందుకు మనకి విషయాలు అనుకుని చెవులు మూసుకుందామనుకున్నా చెవిలోకి దూరిపోతున్నాయి. ముందు నా కోడలి విషయం కన్నా నీ కూతురి కాపురాన్ని సరిదిద్దు అనేసరికి శ్యామల ముఖం గంటు చేసుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. అమ్మయ్యా వెళ్ళింది మహాతల్లి అనుకుంటూ అక్కడ కూరగాయల బండివాడితో, బాబూ కిలో బంగాళదుంపలు ఎంత? 40 అమ్మా. వంకాయలు కిలో ఎంతేమిటి? అవి కూడా అంతేనమ్మా. టమాటాల ధర ఏమైనా తగ్గిందా బాబూ? లేదమ్మా, అదే రేటు, కిలో 150 రూపాయలు. నీ మొహం వండ ఎప్పుడూ అదే పాట అంటూ మనసులో వణుక్కుంటూ, సరే అన్ని తలో పావు ఇవ్వు. సరోజిని కూరగాయలను ఎంచుతున్నట్లు నటిస్తూ అతను చూడకుండా గప్చిప్గా చేతికి అందినన్ని కూరగాయలను సంచిలో దోపేస్తూ, సరేలే బాబూ ఇక్కడ బెండకాయలు లేనట్టున్నాయి, అలా వెళ్లి బెండకాయలు కొనుక్కొని వస్తానంటూ నెమ్మదిగా జారుకుంది. ఇలా తల్లో బండి దగ్గర కూరగాయలు బేరం చేస్తూ వాడిని మాటలో పెట్టి గప్చిప్పుగా కూరగాయలు ఒక్కొక్కటి నొక్కేస్తూ సంచి నిండా కూరగాయలు నింపుకుని సంచి బరువును అటూ ఇటూ మార్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది. పిల్లికి కూడా భిక్షం పెట్టని సరోజనమ్మకు ఒకే ఒక కొడుకు, పేరు అంజన్. 6 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి నెల 1 తారీఖున బిళ్ళ కుడుముల్లాగా కొడుకు జీతం వస్తుంటే దాన్ని వడ్డీలకు తిప్పుతుంది. ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చింది. అలాగే భర్త చనిపోతే భర్త తాలూకు పెన్షన్ అందుకుంటుంది. శ్యామల ఆ రోజు అలా అన్నప్పటి నుండి సరోజిని మనసులో కొడుక్కి పెళ్లి చేస్తే కట్నం తాలూకా డబ్బు కూడా వస్తుంది. పైగా బంధువులు చుట్టుపక్కల వారు కొడుక్కి ఎప్పుడు పెళ్లి చేస్తావంటూ ఆడిపోసుకుంటున్నారని గ్రహించి ఒకరోజు కొడుకును అడిగింది, ఒరే అంజు, నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను, నీకు ఎటువంటి అమ్మాయిని చూడమంటావురా అని. తల్లి అంటే అమితమైన ప్రేమ అంజన్కి. తండ్రి పోయిన తర్వాత బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుని ఎంతో పొదుపుగా సంసారం నడిపిస్తోంది. అటువంటి తల్లిని సుఖపెట్టాలని అతని ఉద్దేశం. పెళ్లి చేసుకోవాలని తనకీ ఉంది. కానైతే పెళ్లి చేయమ్మా అంటే బావుండదని, అప్పుడే నా పెళ్లికి తొందరేంటమ్మా అంటూ నసిగాడు. ఓరి పిచ్చి సన్నాసి, వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. నీకేం కావాలో కూడా తెలియని అమాయకుడివి. నీకు లక్షణమైన పిల్లను తెచ్చి పెళ్లి చేస్తానంటూ కొడుక్కి నచ్చజెప్పి ఒప్పించింది. ఎవరో తెలుసున్న బంధువులు ఒక మంచి సంబంధం ఉందంటే వాళ్లతో మాట్లాడి కొడుకును తీసుకుని పెళ్లి చూపులకు వెళ్ళింది. పెళ్లివారు ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ముందు మంచినీళ్లు తీసుకోండి, పలహారాలు తీసుకొస్తాం అన్నారు. అంజన్ మొహమాట పడుతూ, ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నాడు. పెళ్లి కూతురు తండ్రి, ఏం ఎందుకు వద్దంటున్నారు, గతికితే అతకదన్న పట్టింపులా అంటూ హాస్యమాడాడు. కొంతసేపటికి కమ్మని నేతి వాసనతో గుమాయిస్తున్న సున్నుండలు, పూతరేకులు, జ్యూసీగా నిగారింపుతో మెరిసిపోతున్న కాకినాడ కాజాలతో బాటు వేడివేడి అరటికాయ బజ్జీలు, మిర్చి బజ్జీలు వీళ్ల ముందు పెట్టారు. ఆ పరిసరాలలో ఎవరూ లేరని గ్రహించింది. కొడుకు తలదించుకుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. చటుక్కున కొన్ని స్వీట్స్ తన హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకుంది. ఈలోగా పెళ్లి కూతురు తల్లి శారద కాఫీలు తెచ్చి టీపాయ్ మీద పెడుతూ, స్వీట్స్ తినండి సరోజిని గారు, అలాగే ఈ బజ్జీలు కూడా. కాజాలైతే అద్భుతంగా ఉన్నాయండి. నోట్లో వేసిపోగానే మృదువుగా తేనెలా పాకం జారువారుతోంది. మీరు చేశారా లేక కొన్నారా? ఇటువంటి కాయాలు ఎప్పుడు నా జన్మలో తినలేదంటే నమ్మండి. మీరు ఏమనుకున్నా పర్వాలేదు శారదా గారు, నాకు మొహమాటం లేదు. వెళ్లేటప్పుడు కొన్ని కాజాలు ఎత్తుకుపోతాను. అయ్యో ఎంత మాట సరోజిని గారు, ఎత్తుకుపోవడం ఎందుకు, దర్జాగా తీసుకెళ్లొచ్చు. పెళ్లి చూపుల పతంగం పూర్తి అయ్యింది. అబ్బాయి వాళ్లకు, అమ్మాయి వీళ్లకు నచ్చింది. ముహూర్తాలు పెట్టుకుందామనుకుంటూ వీడ్కోలు తీసుకునే సమయంలో శారద రకరకాల స్వీట్లు చక్కగా ప్యాక్ చేసి ఇచ్చింది. అక్కడ ట్రే నిండా అమర్చిన రకరకాల పండ్ల వైపే చూస్తూ సరోజిని, దారిలో తినడానికి పండ్లు కొనరా అబ్బా అనేసరికి, అయ్యో వదిన గారు కొనడం ఎందుకంటూ అక్కడ ఉన్న పళ్ళు అన్ని ఒక పెద్ద బ్యాగ్ లో వేసి ఇచ్చింది. శుభముహూర్తాన మంచి కట్న కానుకలు ఇచ్చి ఆడపెళ్లి వారు చాలా ఘనంగా పెళ్లి జరిపించి వారమ్మాయి వైదేహిని అత్తవారింటికి పంపారు. సరోజిని కొత్త దంపతుల చేత సత్యనారాయణ వ్రతం జరిపించాలని అనుకుంటూ ఊళ్ళో అందరినీ పిలిస్తే భోజనాలకు చాలా ఖర్చవుతుందని
కొద్ది మందిని మాత్రమే పిలిచింది. వ్రతం పూర్తి అవగానే వారికి కాస్త ప్రసాదం చేతిలో పెట్టి కోడల చేత బొట్టు పెట్టిస్తూ భోజనాలు ఏర్పాటు చేద్దామంటే వంట మనుషులు దొరకలేదు. నాకు క్యాటరింగ్ లో ఆర్డర్ ఇవ్వడం ఇష్టం లేదు, వాళ్ళు మడిగా చేయరు, పైగా నిష్ఠగా చేసుకుంటున్న వ్రతమాయే అంటూ కల్లిబొల్లి మాటలు చెబుతూ వాళ్లను సాగనంపింది. వైదేహి పుట్టింట్లో చాలా దర్జాగా పెరిగిన పిల్ల. పొద్దుట 2 రకాల టిఫిన్లు, మధ్యాహ్నం 2-3 రకాల ఆదరవులతో భోజనం, సాయంత్రం తల్లి వేడిగా ఏవో స్నాక్స్ చేయడం, మళ్ళీ రాత్రి భోజనం. ఇవి కాక అప్పుడప్పుడు హోటల్స్ కు వెళ్లి తినడం అవి ఉండేవి. తనకి ఏదైనా తినాలనిపిస్తే తల్లికి చెబితే వెంటనే చేసి పెట్టేది. తనకు వంటలు బాగా వచ్చు కూడా. కొత్త వంటలు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంది. కానీ ఇక్కడ అత్తగారు పొద్దుటే 2 ఇడ్లీలతో కాస్తంత పచ్చడి వేసి పెట్టడం, లేదా ఒక గరిటెడు ఉప్మా మాత్రమే పెడుతుంది. మధ్యాహ్న భోజనంలో ఒక స్పూన్ కూర, కాస్తంత పప్పు, మారు వడ్డించదు. అన్నీ సమానంగా సర్దేసేది. 3 రకాల కాఫీలు. పొద్దుట ఆవిడ తాగే కాఫీ చిక్కని డికాషన్, పాలు వేసుకుని కలుపుకుంటుంది. ఇంక తరువాత లేచిన వాళ్లకు నీళ్ల కాఫీలే. కాఫీ సరిపోకపోతే కాసన్ని వేన్నీళ్లు చటుక్కున కలిపేస్తుంది. అలాగే పప్పు, పులుసుల్లో కూడా. వైదేహికు అత్తగారి పిసినారితనం అర్థమయ్యింది. ఆ రోజు శ్రీరామనవమి. దగ్గరున్న రామాలయంలో సమర్పణ భోజనాలు పెట్టడం రివాజు. సరోజినికి ఇటువంటివి మహానందం. వైదేహిని తీసుకుని గుడికి బయలుదేరింది. వైదేహి పట్టుచీర కట్టుకుని తయారైంది. అత్తగారి చీర వైపు చూసింది. నాసురికం చీర వెలిసిపోయింది, కట్టుకుంది. అత్తయ్య, నీ చీర బాగాలేదు, మరో చీర కట్టుకోండి. ఈ చీరకేమే వైదేహి? నారాయణపేట చీరట. ఆ మధ్య మా చెల్లెలింటికి వెళితే విక్షేపంలో ఉన్న చీరలు పాత పడిపోయాయంటూ పని మనిషికి, వంట మనిషికి ఇవ్వబోతుంటే ఆపేశాను. 5-6 సంవత్సరాలు వాడితేనే పాడుపడిపోతాయా? భేషజం కాని కొడుకు సంపాదించి దీని చేతిలో పెడితే కన్ను మిన్ను కానకుండా ఓ చీరలే చీరలు బీరువా నిండా, కట్టకుండానే పాతబడిపోతాయంటూ చీరలన్నీ వాళ్ళకి వీళ్ళకి పనిచేయటమేమిటి? నేను తెచ్చుకుంటాను, మరో 5-6 ఏళ్లు వాడేస్తాను. నేను అసలు చీరలు కొనను. కొని బీరువా నిండా దాచిపెట్టుకుంటే పిల్లలు పుట్టేయవు కదా. పోనీ మా పెళ్లికి మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలున్నాయి కదా అత్తయ్య, అందులో ఏదైనా తీసి కట్టుకోండి. మీరే అన్నారు కదా దాచుకుంటే పిల్లలు పుడతాయా అని. ఓసి వైదేహి, నా తెలివి గురించి తెలిస్తే దొంగైపోతావు. ఆ చీరలన్నీ కొత్తవే కదా, వాయిదాల పద్ధతిలో తెలుసున్న వారికి అమ్మేశాను. నాకు ఎవరైనా చీరలు పెడితే అలాగే చేస్తాను. వైదేహి అలా గుడ్ల పగిస్తూ చూస్తుండిపోయింది. గుడికి బయలుదేరారు అత్తా కోడలిద్దరూ. అత్తయ్య, చెప్పులేసుకోరా. అయ్యో వైదేహి, నువ్వు వేసుకోకమ్మా, అసలివే నీవి కొత్త చెప్పులాయే. గుడిలో చెప్పు దొంగలుంటారు. అయితే ఈ రోడ్ల మీద రాళ్లు గుచ్చుకుంటుంటే ఎలా నడుస్తారు? గాజు పింకులు, ఇనుప మేకులు కాలిలో గుచ్చుకొని సెప్టిక్ అయితే కాలు మొత్తం తీసేయాల్సి వస్తుంది. మరీ వింత పోకడాలు నీవన్నీ. చిన్నప్పుడు నాకు అసలు చెప్పులంటేనే తెలియదు. అప్పుడేమీ జరగనిది ఇప్పుడు జరుగుతుందా? చెప్పులు పోతే మళ్లీ కొనుక్కోవాలంటే మాటలా? మాయదారి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో చివరకు చెప్పుల ధరలు కూడా పెంచి పడేసింది. నడు భోజనాలు పెట్టేస్తారు. ముందు వరుసలో కూర్చుంటే అన్నీ వస్తాయి మన విస్తల్లోకి. ఆకరుణ ఉంటే అన్ని అడుగు బుడుగే. అప్పటికే 1 గంట అయిపోయిందేమో. గుడిలో పంక్తి భోజనాలకు అరిటాకులు పరుస్తున్నారు. వడ్డనలు జరుగుతున్నాయి. భోజనాలు చేస్తుండగా అత్తగారు బూరెలు 4-5 సార్లు మారు వడ్డించుకుంటూ రహస్యంగా ఆవిడ బ్యాగ్ లో వేసుకోవడం చూసిన వైదేహికి అత్త మీద అసహ్యం వేసింది. ప్రతి నెల భర్త తాలూకా పెన్షన్ అందుకుంటున్న సరోజిని లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఇంటికి 2-3 కిలోమీటర్ల దూరంలోనున్న బ్యాంకుకు వెళ్లి రావాలని బయలుదేరింది. కొడుకు ఆటోలో వెళ్లి రామ్మా అంటే సరేనంటూ ఆటో ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లి పని పూర్తి చేసుకుని మళ్లీ తిరిగి నడక సాగించింది. ఆ నెల వడ్డీలు తాలూకా సొమ్ము ఎంత వస్తుందోనని మెదడులో లెక్కలు వేసుకుంటూ నడుస్తోంది. ఎదురుగా ఒక గుంటలో చూసుకోకుండా కాలు వేసేసరికి తూలి బోర్లా పడిపోయింది. నలుగురు గుమికూడారు. ఎడం కాలు కరేలు మంది. అడ్రస్ అడిగి ఆమెను లేపి ఆటోలో కూర్చోబెట్టి ఆటో వాడిని జాగ్రత్తగా తీసుకువెళ్లమని చెప్పారు. ఆటోలో నుండి కిందకు దిగలేకపోతున్న తల్లిని చూసి గబగబా కొడుకు కోడలు ఆటో దగ్గరకు వెళ్లి తల్లిని ఇద్దరూ పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఏమైందమ్మా అని కొడుకు అడిగేసరికి చెప్పక తప్పలేదు. కొడుకు తల్లిని బాగా కోప్పడ్డాడు. నీకు పిసినారితనం ఎక్కువ అయిపోయిందంటూ. ఎక్స్రేలు అవి తీశాక డాక్టర్ కాలు విరిగిందని నిర్ధారణ చేస్తూ పెద్ద సిమెంట్ కట్టు వేసి 6 వారాలు మంచం దిగకూడదంటూ ఆదేశించాడు. ఇంకా వైదేహి కొంగు బిగించింది. వంటిల్లంతా గుమ్గుమ్మలాడే రకరకాల టిఫిన్స్ వంటలు చేసేస్తుంటే
సరోజిని తట్టుకోలేకపోతుంది. ఇన్ని వంటలు ఎందుకు వైదేహి? వంట నూనె ధర ఎలా పెరిగిపోయిందో తెలుసా అంటూ సాధించడం మొదలుపెట్టింది. కొడుకుని పిలిచి వైదేహికి చెప్పమంది. ఏమిటమ్మా, చక్కగా చేసి పెడుతుంటే తినకుండా ఓ పొదుపో అంటూ బాధపడిపోతున్నావు? డాక్టర్ చెప్పాడు కూడా, నీవు మంచి ఆహారం తింటేనే తొందరగా లేచి నడవగలవని. ఇప్పుడైనా బాగా తినమ్మా వైదేహి, నీకోసమే అంత కష్టపడుతుంటే నీవలా మాటికి అంటుంటే తను బాధపడుతుంది. వైదేహి అత్తగారి సాధింపులు అవి వింటూనే ఉంది. ఆ రోజు అత్తగారి గదిలోకి వచ్చి మధ్యాహ్నం భోజనం కంచం అత్తగారి మంచానికి దగ్గరగా ఉన్న టీపాయి మీద పెట్టి అత్తగారి గది కిటికీ తలుపులన్నీ బోర్లా తెరిచింది. పక్క వాళ్ళ పోషన్ కిటికీలో నుండి బాగా కనబడుతుంది. అదేమిటి వైదేహి, అన్నం ఒకటి పెట్టావు, ఆదరులు ఏవి అంటూ అడిగింది. ఆదరులు ఎందుకత్తయ్యా? నేనొక బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను. పక్క వాళ్ళు గుత్తొంకాయ కూర సాంబారు చేసుకుంటున్నారు. వాటి వాసనలు తెరిచిన ఆ కిటికీ గుండా వస్తున్నాయి కదా, వాటిని ఆస్వాదిస్తూ ఆ వంటలను తలుచుకుంటూ వాటితోనే తింటున్నాననుకుంటూ ఆ అన్నాన్ని తినేయండి. బోలెడు డబ్బు ఆదా మనకంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం శ్యామల వచ్చింది. నిన్ను చూసి పోవాలని వచ్చాను, ఎలా ఉన్నావదినా అంటూ పరామర్శించింది. ఏవో అవి ఇవి మాట్లాడుతూ సావిత్రి కుటుంబమంతా ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే బిచానా ఎత్తేశారు వదినా, నీకు తెలియదు కదూ? ఏ సావిత్రి శ్యామల? అదే ఆ నల్ల సావిత్రి. ఆవిడ కొడుకు ఏదో బిజినెస్ చేస్తున్నాడట కదా, పీకల లోతు అప్పులో మునిగిపోయాడట. అప్పులాలందరూ వచ్చి తన మీద తిరగబడతారన్న భయంతో రాత్రికి రాత్రి కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీ చేసి పరారీలో ఉన్నారట. నీవు మంచాన పడ్డావు, నీకో మాట చెప్పి ఉంటుందని వచ్చానంటూ జారుకుంది. సరోజిని మెదడులో 1000 విమానాల విస్ఫోటనం. 4 నెలల క్రితం 100కి 5 వడ్డీ మీద 1,00,000 రూపాయలు సావిత్రి తన దగ్గర అప్పు తీసుకుంది. ఆ 1,00,000 రూపాయలు గోవిందన్నమాట. నీ పిసినారితనమే నిన్ను ఈ దుస్థితికి తెచ్చిందని అంతరాత్మ తనని హేళన చేస్తుంటే ఆవేదనగా తలదించుకుని కూర్చున్న సరోజిని వైదేహి పిలుపుతో ఉలిక్కి పడుతూ తలెత్తింది. ప్లేట్లో వేడివేడి పకోడీలు నెయ్యితో గమగమలాడుతున్న రవ్వ కేసరిని అత్తకు అందించింది. మౌనంగా అందుకుంది. తింటూ ఉండండి అత్తయ్య, కాఫీ తెస్తానని వంటింట్లోకి వెళ్ళింది. వైదేహి పెట్టిన పలహారం తినబుద్ధి కాలేదు. డబ్బు పోయిందని తెలియగానే దుఃఖం తన్నుకొచ్చేస్తుంది. ఒరే అంజు, వైదేహి ఒక్కసారిటు రెండంటూ వాళ్ళను పిలిచింది తన గదిలోకి. ఏమైందమ్మా అంటూ అంజు వచ్చాడు. వైదేహి కాఫీతో వచ్చి అక్కడే నిలబడింది. దీనంగా కనబడుతున్న తల్లి కళ్ళలో ఆగకుండా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అత్తయ్య, ఇంతలో ఏమైంది? నేను దుబారా చేస్తున్నానని కంటతడి పెడుతున్నారా? కడుపు నిండా మనకిష్టమైన తిండి బట్ట కట్టుకోకుండా పిసినారితనం ఎందుకత్తయ్యా? పిసినారిగా ఉన్నవాళ్లే ఏదో ఓ రోజున ఎవరి చేతుల్లోనో ఘోరంగా మోసపోతారు. నిజమే వైదేహి, లక్షల కంటే విలువైన మాట చెప్పావు. నా పిసినారితనంతో మీ అందరి నోళ్లను కట్టేశాను. ఫలితం 1,00,000 రూపాయలు గంగలో కలిసిపోయింది. ఆ సావిత్రమ్మ కొడుక్కి 1,00,000 రూపాయలు వడ్డీకిస్తే అప్పుల్లో మునిగిపోయి రాత్రికి రాత్రే బిచానా ఎత్తేశారట. అయినా అవేం పనులమ్మా? రోజు టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ ఇటువంటి వార్తలు చూస్తూ కూడా ఎవరిని అడగకుండా ఎలా చేశావు ఇటువంటి కకృతి పని? అవునత్తయ్యా, తక్కువ వడ్డీ అయినా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఉంటే మన డబ్బు క్షేమంగా ఉండేది కదా. ఇంకా ఎవరెవరికి వడ్డీలు మీద అప్పులిచ్చావో చెప్పండి, నేను వెళ్లి వసూలు చేసుకొస్తాను. వైదేహికున్న జ్ఞానం తనకి ఉండి ఉంటే ఆ 1,00,000 తన చేయి జారకుండా ఉండేది. ఆమెలో పశ్చాత్తాపం చోటు చేసుకుంది. ఇక నుండి ఈ ఇంటి వ్యవహారాలు, డబ్బు వ్యవహారాలు అన్నీ మీ ఇద్దరికీ అప్పగిస్తున్నాను. ఇక నుండి ఇటువంటి అపాచ్యపు పనులు చెయ్యనురా అంజు అనేసరికి, అత్తయ్య ఎంతటి చక్కటి మాట చెప్పారు. రాత్రికి స్పెషల్ వంటలు చేస్తాననేసరికి అక్కడ నవ్వుల వాన విరిసింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.